ఆకాశం లేదట, భూదేవి లేదట, ఊరు ఊరుమంట ఒక గాలి బయలుదేరిందట. ఆ గాలిలో ఎవరు పుడుతున్నారా? ఓంకారం అనే శబ్దం పుట్టిందట. ఎప్పుడైతే ఓంకారం అనే శబ్దం పుట్టిందో ఆ శబ్దంలో పుట్టిందట ఆదిపరాశక్తి అనే ఒక ఆడశక్తి పుట్టిందట. ఆ ఆదిశక్తి పుట్టిన 7 గడియల్లో మగశక్తి పుట్టిందట. ఆ పోతు గల శక్తి, ఈ ఆడగల శక్తి, 2 శక్తులు గల ఇక పెరుగుతున్నాయట నాయన. ఎలాగరా సంవత్సరాలు 7 రాగానే ఆ మహాతల్లి ఆదిపరాశక్తి ఏమంటుందిరా? రామ రామ సీతాపల్లవి రామ పట్టాభి రామ అక్కలు మా యొక్క ఈ పెదవాడ కొండలకి అమ్మలో మాయమ్మ శక్తి, భౌతికల శక్తి ఆ రోజుకు ఆ రోజు ఎగ పెరిగిపోయినమ్మలారా. 2 శక్తులకి 18 సంవత్సరాలు ఈడు వచ్చిందట. అవునమ్మా. ఈడు రాగానే ఆ మహాతల్లి ఆదిపరాశక్తి కామము కామం అంటుందట అమ్మలారా. ఎలాగరా? అమ్మో పట్టుకోనా? సరిపోతుంది, పట్టుకో. అక్కడ పట్టుకెళ్ళాలి గబగబా, ముసురుకుంటే వెళ్ళండి సరిపోద్ది. ఎంతో కదుపులు ఆడ దొరకం వచ్చినప్పుడు బాగా ఉండాలి. ఆ మహాతల్లి గజాస్వలం చేత పట్టిందట. బయటి పిల్లల మీద ఎక్కు పెట్టిందట. ఆకాశానికి భూదేవికి గడుగులు సాపుదా ఎలా పోతుందిరా? నందహ నందహ నంద